దీనికంటే ముందుగా ఇంకొక ముచ్చట చెప్పాలయ్యో, ఇది వైఆర్టీవీ మీ అందరికీ గుర్తున్నది కదా. ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇక్కడ లైక్ చేయరు. ఎందుకు చేయమంటున్నా అంటే రిపోర్ట్లు కొడుతున్నారన్నా. వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ రంజిత్ చెప్తే నా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీకి నేను చెప్తున్నా లైవ్ ద్వారా వైఆర్టీవీ వేదికగా నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఏం జరిగినా కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రిదే బాధ్యత. నేను మళ్ళీ చెప్తున్నా, నా మీద ఈగ వాలిన మీదే బాధ్యత. మీ రాజకీయ రణరంగం, మీ రాజకీయ చదరంగంలో నన్ను బలి చేయాలని చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే 1200 మంది తల్లుల ఆత్మ క్షోభించి వాళ్ళ గర్భకోశం ఇప్పటికే తల్లడిల్లుతున్నది. మీ కాంగ్రెస్ పార్టీ అప్పుడెప్పుడో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈ సావులు ఉండకపోవు. ఈరోజు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మా మీద కుట్రలు చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఇది ప్రశ్నించే తెలంగాణ. ఈ మట్టికున్న విశ్వాసం ఏంటంటే రాష్ట్రం కోసం ఎంత దూరమైనా మేము ప్రయత్నం చేస్తాం. అమరుడుగా మిగిలిపోతా కావచ్చు, కానీ మీ కుట్రలు కుతంత్రాలు మాత్రం తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎప్పటికప్పుడు కూడా బట్టలిప్పే ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు.